ప్రియమైన వారలారా, మీరు భాగ్యవంతులు, భాగ్యవతులు అని చూస్తున్నారా? ఆశీర్వదింపబడిన వారు అని అర్థము. భాగ్యవంతులు అంటే ఆశీర్వదించబడిన వారు అని వేదం చెబుతున్నది. మీరు ఆశీర్వదింపబడిన వారు, ఆశీర్వదింపబడిన కుమారుడు, ఆశీర్వదింపబడిన కుమార్తె ఎలా చెబుతున్నారు అని అడిగితే, మొదటి కీర్తన 2వ వచనంలో దేవుని మాట చెబుతున్నది, ఈ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, ఆశీర్వదించబడినవాడు. కనుక ప్రతిదినం వాక్ విత్ జీసస్లో ఏం చెబుతున్నాము? వాక్యమును మాత్రమే కదా చెప్తున్నాను. నా సొంత భావములు, జ్ఞానమును, నా యొక్క తత్వములను నేను మాట్లాడుటలేదు. అవన్నీ నాకు తెలియదు. వాక్యమే మీకు చెబుతున్నాను. మీరు వినున్నది దేవుని వాక్యము. ఈ వాక్యము లోనికి తీసుకుని ఆ రోజంతా వాక్యమును మీరు ధ్యానించినారంటే ఆశీర్వదింపబడిన వారిగా ఉండెదరు. ఆశీర్వాదమని అంటే ఏంటి? కీర్తన తర్వాత వాక్యం చెబుతోంది, అతడు చేయునదంతయు సఫలమగును. అదేమనగా మీరు చేయునది సఫలమగును. బిజినెస్ చేయుచున్నారా? బిజినెస్ సఫలమగును. మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగంలో తీసుకునే ప్రయత్నం సఫలమగును. మీరు పిల్లల కొరకు ప్రయాసపడుచున్నారా? ఆ కార్యము సఫలమగును. మీరు చేయు ప్రతి కార్యము సఫలమగును. మీ సేవా కార్యము సఫలమగును. కనుక మీరు చేసే కార్యము సఫలమవ్వాలంటే ఈ వాక్యం మీద ప్రేమ కలిగి దాన్ని ధ్యానించాలి. అందుకే చెప్తున్నాను, ప్రతిదినం ఉదయం లేచి మీరు వాక్యమును ధ్యానించి ప్రార్థించాలి. నేను దేవుని వాక్యమును ధ్యానించున్నట్లు నేను వేకువనే లేచెదనని కీర్తనకారుడు చెబుతున్నాడు. కనుక వేకువనే లేచి వేదవాక్యమును ధ్యానించి మీ దినమును ప్రారంభించాలి. అప్పుడు ఆ వాక్యమును మీరు ధ్యానించగా మీ హృదయంలో ఆ వాక్యం లోతుగా దిగును. ఆ వాక్యము మీలో ఆశీర్వాదకరమైన మార్పును తీసుకుని వచ్చును. ఈ వాక్యము మీలో పరిశుద్ధతను తీసుకుని వచ్చును, ఆదరణ తీసుకుని వచ్చును, సమాధానమును తీసుకుని వచ్చును, స్వస్థత తీసుకుని వచ్చును, జయమును తీసుకుని వచ్చును. ఈ వాక్యములో అంత శక్తి ఉన్నది. ఎందుకంటే ఇది దేవుని మాట. దేవుడు తన మాటలను వ్రాసి మన చేతికి ఇచ్చారు. అందువలన ప్రతిదినం ఆ వాక్యమును చదివి ధ్యానించి మీరు దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు మీరు చేయునదంతయో సఫలమగును. మీరు ఆశీర్వదింపబడిన వారుగా ఉండెదరు. ఈ దినము మీ జీవితంలో ఏదో ఒక ఆశీర్వాదం ఆటంకమై నిలబడ్డది, కార్యము వర్ధిల్లలేదు, కలవరముతో నిలబడ్డారు కదా, వెంటనే ప్రభు వేదమును చదవండి. వీలైతే మోకరించి 1 అధ్యాయము 2 అధ్యాయములు చదివి ఆ మాటలను ఉంచి ప్రార్థన చేయుడి. ఇప్పుడే కార్యము వర్ధిల్లును. మీరు శోధించి చూడుడి, అద్భుతము జరుగుట మీరు చూచెదరు. కనుక దేవుడు మీకిచ్చిన వాగ్దానమును బట్టి మీరు ఆశీర్వదింపబడిన వారే. ఈ దినము ఒక ఆశీర్వాదమును చూడబోతున్నారు. విశ్వాసంతో చెబుతారా? దేవా, ఈ వేదవాక్యం కొరకు మీకు స్తోత్రములు. ఇవి మీరు నాకు నేర్పించుచున్న మాటలు. ప్రతిదినం వాటిని నేను చదవాలి, ధ్యానించాలి. మీరు నన్ను ఆశీర్వదించి నా కార్యములన్నిటినీ సఫలము చేయుచున్నారు. ఇప్పుడు నా కార్యములన్నీయూ సఫలమగును. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.